గుడ్ మార్నింగ్ ఎవరిబడి. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు తెలుసా? తెలియదు. మరి అడిగేది ఎవరు? వెయ్యమని అడిగేది ఎవరు అంటున్నా. ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేసే వాళ్ళు మిగతా పార్టీల వారికి కానీ ఎవరికన్నా డిఎస్సి ఎన్ని పోస్టులు వేస్తారు, ఎప్పుడు వేస్తారు, ఎందుకు వేయాలా అన్న అంశం ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి అడిగేవానికి ఓటేయకుండా ఎవరెవరికో ఓట్లు వేస్తే ఏమవుతుంది? అడిగేవాడెవడు ఉన్నాడు. మన తీర్మాన మండలంలో గెలిచిండు. మీరు ఎంతమంది తీర్మాన మండలం పోగలుగుతారా? పోరు. ఆయన అడగాడు. మరి ఎవరు అడగాల? అడిగేవారిని. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల గురించి తెలిసిన వాళ్ళకు ఓటేయాలి. డిఎస్సి లేదు. టెట్టులో బయోసైన్స్ వాళ్ళు ఉన్నారు. బయోసైన్స్ వాళ్ళు మ్యాథ్స్ ఎందుకు రాయాలా? మ్యాథ్స్ వాళ్ళు బయోసైన్స్ ఎందుకు చదవాలనా? తీరా చూస్తే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటే అందరు సోషల్ స్టడీస్ వాళ్ళకి 120 వస్తే మీకు ఎప్పుడు క్వాలిఫై అవుతామా కామన్న భయంతో ఎగ్జామ్ రాసు టెట్టు. అవునా? అది తీయాలన్నా వద్దా? బయోసైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళ బయోసైన్స్ తీయాలన్నా వద్దా? తీయాలా. తెలుగు పండిట్ వాడు సోషల్ స్టడీస్ ఎందుకు రాయాలా? ఇంగ్లీష్ వాళ్ళు మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఏం రాస్తున్నారు? ఇవన్నీ సమస్యలే కదా. ఈ సమస్యల గురించి తెలిసిన వాళ్ళు ప్రసన్న హరికృష్ణ, ఈ సమస్యలను గురించిన వాళ్ళు అశోక్ సార్, ఇవన్నీ తెలిసిన వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ ఒక 20 సంవత్సరాల పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేసి డిఎస్సి వాళ్ళ కోచింగ్ ఇచ్చిండు, గ్రూప్ 2 వాళ్ళ కోచింగ్ ఇచ్చిండు, గ్రూప్ 1 వాళ్ళ కోచింగ్ ఇచ్చిండు. విద్యార్థి పెడగాగి అంటే ఏంది, విద్యార్థి యొక్క సైకాలజీ అంటే ఏంది, మీరు పడుతున్న ఇబ్బందులు అనేవి ప్రసన్న తెలుసు. అవునా కాదు? మరి ప్రసన్నని గెలిపియాలా వద్దా? ఎట్లా గెలిపిస్తారు? మరి ఎంతమంది ఉన్నారు? అంతా వెళ్తే 50 మందిలో ఎట్లా గెలుస్తారు చెప్పండి? ఎట్లా గెలుస్తారు? ఇక్కడికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక ఊర్లో ఉన్నారు. అవునా? మీ ఊర్లో గ్రాడ్యుయేట్ ఓట్లు ఎన్ని ఉంటాయి? అట్లీస్ట్ ఒక 30 ఓట్లు అయితే ఉంటాయి కదా. ఆ 30 ఓట్లకు మీరు భరోసా ఇవ్వాలి. నల్గొండ జిల్లా వాళ్ళు ఉన్నారు. నల్గొండ జిల్లా వాళ్ళ పక్క జిల్లా వాళ్ళు ఈడ దోస్తులైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దోస్తులు ఉంటారు కదా. కొంత మనము ఒక్క 10 నిమిషాలు మొత్తం ఇంకో 10-12 రోజులు ఓట్లు, ఈ 12 రోజులలో 12 రోజులు ఏమైనా అడగలేవు, 10 నిమిషాల టైం అని అడుగుతున్నారు. ఒక్కొక్క వ్యక్తి కనీసం అట్లీస్ట్ ఒక 10 ఫోన్లు చేయండి. మీరు ఆ నియోజకవర్గాల పరిధిలో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ సమస్య పరిష్కారం కావాలా? ఎందుకంటే గ్రాడ్యుయేట్ అనేది పొలిటికల్ రాజకీయ పార్టీల సంబంధం లేనటువంటి వ్యక్తి. కానీ సంబంధం ఉన్న వాళ్ళే పైసలు పెట్టి గెలుస్తున్నారు. ఆల్ఫోన్స్ అనే వ్యక్తి, ఆల్ఫోన్ 900 అనే వ్యక్తి ఏ ఒక్క విద్యార్థి 100 రూపాయలు తగ్గించినోడు కాదు. 100 కోట్లు సంపాదించిన తర్వాత పైసలు పెట్టి 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు. మళ్ళీ ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి, డబ్బులు పంచడానికి సిద్ధమవుతున్నాడు. ఒకవేళ గెలిస్తే డిఎస్సి గురించి మాట్లాడతాడా? గ్రూప్ 2 గురించి మాట్లాడతాడా? గ్రూప్ 2 గురించి ధర్నా చేస్తాడా? ఏది చేయడు కదా. ఏది చేయని వాడు గ్రాడ్యుయేట్ ఎన్నికలు అయితే ఏ ఉపయోగం? ఆయనకు ఒక్కడికి మాత్రం ఉపయోగం, ఆ స్కూళ్ళని, కాలేజీలు మరింత ఇంప్రూవ్ చేసుకోవడానికి, మరొక 4 బ్రాంచ్లు పెట్టడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏం ఉపయోగపడదు. దయచేసి గ్రాడ్యుయేట్ అనేది రాజకీయ పార్టీల పదవి కాదు. రాజకీయ పార్టీలకు ఓటేయకుండా గ్రాడ్యుయేట్లకు తెలిసిన వాళ్ళు మాత్రమే ఓటేసుకోవాలా. మీరందరూ ప్రసన్న హరికృష్ణకి ఒక్కొక్కలము సార్ 1000 ఓట్లు అన్నాడు. 1000 ఓట్లు సాధ్యం కాదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. అయితే సగం చేస్తారు. సగం అవసరం లేదు. మనిషి 10 ఓట్లు వేపియండి చాలు. మనిషి 10 సార్ 3 సున్నాలు పెట్టి 1 సున్నా పెడుతున్నాను నేను. మనిషికి 10 ఓట్లు గ్యారంటీ. అన్ని జిల్లాల వాళ్ళు, నాట్ ఓన్లీ ఆ నియోజకవర్గంలోనే కాదు. ఆలోచన చేయండి. ఏమంటున్నా నేను, ఖచ్చితంగా పైసలు ఇస్తారు. పైసలు తీసుకున్నా కూడా మళ్ళీ మన సమస్య పరిష్కారం కావాలి. సమస్యనే కదా. నువ్వు 2000 రూపాయలు ఇస్తాడు, 2000తో టీచర్ ఉద్యోగం వచ్చే జీతం మొత్తం వస్తుందా? రాదు కదా. కనీసం అసెంబ్లీ పోతే వాట్ సమస్య ఏంది? నిరుద్యోగుల గురించి మాట్లాడడానికి అవగాహన ఉంది. వాళ్ళు గెలిస్తే కనీసం అవగాహన ఉంది. వాళ్ళకు అవగాహన లేకపోయే, సమస్య తెలియకపోయే అటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్ తరపున పోయి అసెంబ్లీలో చేసేది ఏమి లేదు. అసెంబ్లీ పోతాడు, శాసన మండలి పోతాడా? ఎక్కడ పోతారు? శాసన మండలికి పంపాలా.
ప్రశ్నించే ఒక తత్వం ఉంటుంది. ఊళ్ళకెళ్ళి వచ్చిన వాళ్ళం, చదువుకున్న వాళ్ళం, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళం, అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళం. కానీ గవర్నమెంట్ స్కూల్ యొక్క బడిని బాగా చేయకపోతే మీకు డిఎస్సీలు రావు. వస్తాయా? అక్కడ బయట పిల్లలు ఎవడు పాట చెప్తే గోడ చెప్తారా మీరు? అంటే గవర్నమెంట్ బడిని కాపాడాలా, ఫస్ట్ ఆ బడిల గురించి మాట్లాడాలా. బళ్ళను బాగా చేసుకుంటేనే డిఎస్సి పోస్టులు పడతాయి. కాబట్టి మనము ఆ ఊళ్ళకి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఆ గవర్నమెంట్ బడిని బాగా చేసుకుందాం. ఆ బడి గురించి మాట్లాడే వ్యక్తి, డిఎస్ సమస్య గురించి మాట్లాడే వ్యక్తి, నువ్వు ఉద్యోగాల గురించి మాట్లాడే వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. దయచేసి ఒక్క 10 నిమిషాలు ఒక్కొక్కరు ఒక 10 ఫోన్లు చేయండి మీకు తెలిసిన అభ్యర్థులకి. మీరు ఆ ఊర్లో ఉంటే ఆ ఊర్లో అందరికి సర్పంచ్ ఫోన్ చేయండి. సర్పంచ్ మీ కాంగ్రెస్ వల్ల కోటేస్తే మాకు ఉపయోగపడదు, నేను మళ్ళీ నీకు సర్పంచ్ కోటేస్తా, నేను 10 ఓట్లు వేపిస్తా, ఫస్ట్ మా ప్రసన్న కోటేపియండి. ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో నీ కోట వేయాలంటే ఫస్ట్ ప్రసన్న కోటేయండి అని చెప్పేసి మీ ఊర్లో కొంత వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? మీరు లేకపోయినా మీ బ్రదర్స్ ఆలీలు ఉంటారు కదా, ఆయన వచ్చినటువంటి ఒక ఫోటోని దానికి సంబంధించి ప్రతి ఊరు గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో, మీ ఫేస్బుక్లలో ఒక్కసారి సెండ్ చేయండి, ఒక్కసారి మెసేజ్ పెట్టండి. గెలిస్తే మన గురించి మాట్లాడడానికి అవకాశం కలిగినటువంటి ఒకే వ్యక్తి అంజిరెడ్డి గెలిచినా, ఆల్ఫోర్ నల్లరెడ్డి గెలిచినా, ఇంకెవ్వరు గెలిచినా కూడా అవకాశం లేదు. పైగా అన్ని రకాలుగా గెలవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు. 200% గెలుస్తాడు. మీరందరు మద్దతు ఉంటే భయం లేకుండా గెలుస్తాడు. మీరందరు మద్దతు ఇవ్వాలని కోరుతా ఉన్నాను.